హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీల్ సృజన కలెక్షన్స్. ఈరోజు సత్తిబాబు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను మీకు. నేను మాత్రం ఎప్పుడు తినలేదండి సత్తిబాబు ఫ్రై పీస్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎగ్జాక్ట్ టేస్ట్ ఏమో కానీ నేను మాత్రం పిచ్చెక్కిస్తా బాబీ అన్న ఎలా చేశారో అదే స్టైల్లో చేశాను. మొత్తం అన్నని ఫాలో అయిపోయినా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఒక ఆనియన్ అలా ఫ్రై చేసి పెట్టుకుందాము ఆనియన్స్ని. తర్వాత అదే ఆయిల్లో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి చికెన్ని అలాగే వేసుకోవాలి. అసలు ఏం ఉప్పు పసుపు ఏం వేయకుండా దాన్ని మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత కొంచెం వాటర్ వదులుతున్న టైంలో ఒక 2 పెద్ద ఆనియన్స్ని పచ్చి అలానే వేసేసుకోవాలి. వీటిని రెండింటిని లిడ్ పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి వాటర్ పైకి తేలేంత వరకు. సాల్ట్ పసుపు అసలు ఏం యాడ్ చేయొద్దండి, అలా రాగానే కుక్ చేయండి. తర్వాత మనం మెయిన్ మసాలా తయారు చేసుకుందాము. అసలు మసాలానే అండి దీనికి టేస్ట్ అంతా. అసలు టేస్ట్ అయితే నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగుంది టేస్ట్, చాలా మంచిగా అయింది టేస్ట్. అన్న మాత్రం బాస్మతి రైస్తో చేశాడు రైస్ని, నేను మాత్రం నార్మల్ రైస్తో చేశాను. ఇప్పుడు మనం ఈ మెయిన్ మసాలా ఉంది కదా, అది మాత్రం చెప్తాను మీకు. అసలు టేస్ట్ అంతా దీంతోనే. మనం కావాల్సిన మసాలాస్ అంటే చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా పువ్వు, స్టార్ పువ్వు అవన్నీ, అలాగే జీరా పౌడర్ వేసాడన్న. నేను మాత్రం జీలకర్ర వేసి ఇంకా ధనియా పౌడరు, సాల్ట్ వేసాను. అవి మిక్సీ పట్టేసుకొని ఈ చికెన్ వాటర్ తేలుతున్న టైంలో పసుపు యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోవండి. అసలు వాటర్ పోయొద్దు, వాటర్ పోయకుండానే ఉండాలి ఇదంతా. తర్వాత కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, అంటే ఎవరు ఎలా తింటారో తెలియదు కదా. అండ్ కారం కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి కదా, అన్ని కారం ఒకేలాగా ఉండవు కదా, అందుకే అడ్జస్ట్ చేసి వేసుకోమని చెప్తున్నాను మీకు. ఈ కారం అంతా కొంచెం కుక్ అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఈ మెయిన్ మసాలా ఉంది కదా, మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాము, ఆ మసాలా యాడ్ చేసుకొని ఒక 5-10 minutes మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు వస్తుందండి స్మెల్. అసలు ఇల్లంతా అదే స్మెల్ వచ్చింది మాకైతే. తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొత్తిమీర వేసేసుకొని ఒక 5 minutes ఉంచేసి దించేయడమే. అసలు ఈ రైస్ కూడా అండి చాలా బాగుంది, ఫ్లేవర్ కొత్తగా అనిపించింది. రెగ్యులర్గా తెలంగాణ స్టైల్ బాగారా రైస్ తింటాం కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సేమ్ అలాగే కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. ముందుగా ఆయిల్ ఇంకా గీ వేసుకొని మసాలాస్ వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేయాలి. ఆనియన్ అస్సలే వేయొద్దు. తర్వాత ఒక 1/2 lemon పిండుకొని 30 seconds మాత్రమే కుక్ చేసి, లెమన్ ఎక్కువ కుక్ అవ్వనివ్వకండి. తర్వాత వెల్లుల్లి ఇంకా మన ధనియా పౌడర్ వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాతకి కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకున్నాక ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసి మనం వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 2 cupsకి 3.5 తీసుకున్న వాటరు, 4 అని తీసుకోకుండా 3.5 తీసుకున్న. రైస్ కొంచెం ముందు